మధ్య డిజిటల్ మీడియాలో చాలా ఆరోపణలు వినబడుతున్నాయి. కానీ అవన్నీ నిజాలా లేకపోతే నిజంగానే ఆరోపణలా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే డైరెక్ట్ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినబడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మీరు చేయడం కరెక్టేనా? సో ఇక్కడ మీరు ఆలోచించండి, క్లియర్గా ఆలోచించండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది, నేను వదిలేసాను అనుకో, నేను చాలా బాధ్యతగా చేస్తాను. ఈ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. నేను చేయడం వల్ల బేసిక్గా ఇప్పుడు వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాను. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగించాను. చూసారు మీకు అనిపించిందా నేను ఏమైనా యాప్ని బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశానని హోల్ హార్టెడ్గా? మామూలు అమాయకుడు ఏమనుకుంటాడు అంటే ఇంత టెక్నాలజీ రెవల్యూషన్ ఉంది, కొత్త స్టాక్ మార్కెట్ టైప్ వచ్చాయేమో, ఇది బెట్టింగ్ ఇది జూదం అని అనుకోడు. కొంతమందికి ఈజీగా సంపాదించాలన్న ఆశ కావచ్చు, కొంతమందికి ఆర్థిక ఇబ్బందుల వల్ల 10 రూపాయలు పెడితే 10,000 వస్తాయేమన్న ఆశ కావచ్చు, ట్రాప్ లో పడుతుంది. ఇప్పుడు బ్యాటరీ న్యూస్ తో ఆసక్తి బట్టి గేమ్స్ ని ఆడొచ్చు, క్యాష్ ని గెలవచ్చు. ఉదాహరణకి యావియేటర్ లాగా ఇక్కడ స్ట్రాటజీ బట్టి గెలుపు ఓటంలో ఆధారపడి ఉంటాయి. స్ట్రాటజీ లేదు ఒక మట్టి చూపించడం, మట్టి తుడిపించుకోవటం, లేకపోతే ఇక్కడ వెంట్రుక కట్ చేయించుకొని ఒక నాయి బ్రాహ్మణుడికి ఒక 1,00,000 రూపాయలు ఇవ్వడం, 20,000 ఇవ్వడం, ఒక పేదవాళ్ళకి ఆవులు కొనియడం, ఫ్రిడ్జ్ కొనియడం, టీవీ కొనియడం, ఇవన్నీ చూసారు కదా. ఇవన్నీ చూసి అబ్బాయి ఈ పిల్లడు చాలా మంచి పని చేస్తున్నాడు అని ఎవరన్నా ఇప్పటి వరకు అసలు నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని అడిగారా? యూట్యూబ్ లో ఎంత వస్తుందండి? యూట్యూబ్ లో ఎంత వస్తుంది? లక్షలు వస్తాయా, కోట్లు వస్తాయా? ఈ బెట్టింగ్ యాప్స్ నేను మీకు చూపిస్తాను, యూ విల్ బి సర్ప్రైజ్డ్ అన్నమాట. ఎన్ని బెట్టింగ్ యాప్స్, ఒక్క బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడానికి ఈ అబ్బాయి 80 లక్షలు తీసుకుంటాడు. 80 లక్షలు. టెలిగ్రామ్ ఛానల్ నిర్వహించి అందులో లక్షల మంది యూత్